వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన అనేక మంత్రి పదవులు అయితే అనుభవించిన మాజీ మంత్రి అనేది చెప్పుకోవచ్చు. ఆయన తెలియని వారు అయితే తెలుగు రాష్ట్రంలో ఎవరు ఉండరు. అయితే ఆయన గత కొంతకాలంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా అనేకమైన అటవీ భూముల ఆక్రమణలు కానీ, అదేవిధంగా గనులు కొల్లగొట్టడంలో కానీ అనేకమైన ఆరోపణలు అయితే ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పొంగనూరు నియోజకవర్గం సంబంధించి మంగపేటలో ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేశారు. అటవీ భూములో సుమారు 75.75 చదరపు గజాలు ఆయన సొంత భూమి ఉంటే, మరొక అదనంగా 103.98 గజాలు కంచె వేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు అయితే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశారు. విచారణ చేసిన చిత్తూరు ఐజీ ఎవరైతే విజిలెన్స్ ఐజీ ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ డీజీ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారికి అయితే నివేదిక అందించడం జరిగింది. ఈ నివేదికలో సుమారు 29 ఎకరాలు ఆయన ఆక్రమణకు గురి చేశారంటూ కూడా ప్రాథమికంగా అయితే అధికారులు నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వాటిపై అయితే పూర్తి స్థాయిలో ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ సంబంధించిన ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఆయన పెద్ద కుమారుడు మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి తమ్ముడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు, ఆమె భార్య, వీళ్ళ నలుగురిపై కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి అయితే ఏర్పడింది. అదేవిధంగా తిరుమలకు సంబంధించిన బొగ్గమట్టంలో కూడా ఈయన 14.44 ఎకరాల సంబంధించిన ఈ నివాసంలో 3.3 ఎకరాల దేవాదాయ సంబంధించిన భూములు ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆయన 3.3 ఎకరాలు అయితే ఆక్రమణకు గురైనట్లుగా అయితే ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. నిన్న ఎవరైతే విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా దేవాదాయం సంబంధించిన అధికారులు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన బొగ్గమట్టం నివాసానికి చేరుకున్నారో, అక్కడ విజిలెన్స్ అధికారులను ఎవరిని కూడా లోపలికి రానియకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేశారు. ఈ క్రమంలో వారిని నిలిపివేసి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే నిర్వహించడం కుదరదంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ నేపథ్యంలో ఇది హైకోర్టు ఆర్డర్ కాబట్టి అక్కడికి పోలీసులు చేరుకుని వారి విచారణ సహకరించాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో 3.3 ఎకరాలు వారు ఆక్రమణించినట్టుగా అధికారులు అయితే నిర్ధారించి నివేదికను అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఇదే చూసుకుంటే ఇక్కడ పొంగనూరుకు సంబంధించి మంగపేటలో అటవీ భూములు 30 ఎకరాలకు సంబంధించిన భూముల్లో కూడా ఆయన అవకతవకలు చేసినట్లుగా అయితే ప్రాథమికంగా అయితే అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ పెద్దిరెడ్డికి సంబంధించిన వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అటవీ భూమికి సంబంధించి అది వైల్డ్ యాక్ట్కి సంబంధించి ఏవైతే వైల్డ్కి సంబంధించిన యాక్ట్ కానీ అటవీ భూములకు సంబంధించిన యాక్ట్లు ఏవైతే ఉంటాయో వాటిపై అయితే ఇప్పటికే అధికారులు కేసు నమోదు చేస్తే వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఇష్యూలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దాంటి నుంచి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మేము గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మదనపల్లికి సంబంధించిన అటవీ భూములకు సంబంధించిన రెవెన్యూ భూములు అయితే సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైన కేసులో కూడా అయితే ఆయన ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంబంధించిన ఈ 75.75 ఎకరాలు ఆయన సొంత భూమి ఉంటే, మరొక 30 ఎకరాలు 103.98 ఎకరాలు ఆయన ఆక్రమించారు అంటూ కూడా ఆరోపణలు రావడం, నివేదిక కూడా ఆయన ఆక్రమించినట్టు క్లియర్ కట్గా సాక్ష్యాలతో సహా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. గత కొంతకాలంగా గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని దుర్వినియోగం చేశారు, వారి అధికార దుర్వినియోగం చేసి వారి మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని అనేక భూములు ఆక్రమించారు అంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన టీడీపీ శ్రేణులు కూడా భారీ ఎత్తున అయితే విమర్శలు చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో కూడా చెప్పారు, నేను 1 సెంటు భూమి కూడా నేను తీసుకోలేదు, తీసుకుంటే నా మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 30 ఎకరాలు అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఆయన ఏ రకంగా స్పందిస్తారు, విచారణకి ఎదుర్కోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మరి దీనిపై క్రిమినల్ కేసులు నమోదైతే కనుక ఖచ్చితంగా ఆయన మరికొద్ది రోజుల్లో అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు అతని కుమారుడు, అతని తమ్ముడు, అతని భార్య కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్లో అయితే పేర్లు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఆయన గతంలో కూడా నేను ₹1 కూడా నేను తీసుకోలేదు అంటూ పదే చెప్పడం జరిగింది. దీనిపై అయితే కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం కూడా జరిగింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రబాబు ఒకే కాలేజీలో చదువుకున్నారు, వారికి పాత గొడవలు ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబుని కొట్టడం వల్ల కక్ష పేకల దాకా పెట్టుకుని ఆయన్ని ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రకంగా ఎరాస్ చేస్తున్నారంటూ కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం అయితే కొంత వింతగా అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడికి సంబంధించిన ఇష్యూలు క్లియర్ కట్గా ఈ భూమి ఎంత ఉంది, ఇంత అన్యాక్రాంతమైంది, ఇగో ఈ భూమి ఎంత ఉంది, ఇంత అన్యాక్రాంతమైంది, వీరు ఎవరో కొనుగోలు చేశారు, ద్వారకానాథ్ రెడ్డి, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు ఇవన్నీ కొనుగోలు చేశారు, ఇంత ఆక్రమణకు గురైంది, దేవాదాయ భూములను కొల్లగొట్టారు, ఈ అటవీ భూముల్ని కొల్లగొట్టారు, ఈ గతంలో కూడా ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన అటవీలో చందనం కూడా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ అటవీ భూములకు సంబంధించిన క్లియర్ కట్గా ఆధారాలు సబ్మిట్ అయినా సరే ఈ ఎర్రచందనానికి సంబంధించిన విషయాలైతే ఇప్పుడైతే దాన్ని బయటకు తీస్తారా, ఈ ఎర్రచందనం ఏదైతే ఉందో దాన్ని కొట్టడం వల్లైనా తిరుమలకు సంబంధించిన మెట్ల దారిలో కానీ అనేకమైన వన్యమృగాలు బయటకు రావడం జరిగిందా, ఇవన్నీ కూడా విచారణలో అయితే తేలాలి. ప్రస్తుతం అయితే ఈ అటవీకి సంబంధించిన కేసు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అయితే చిక్కుకుంది. ఈ చిక్కుముడిని ఆయన బయటకు వస్తారా, లేకపోతే కనుక మరి కొద్ది సేపట్లోనే ఆయన అరెస్ట్ చేస్తారా, ఆయన అరెస్ట్ చేసి ఆయన ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యాయి. గతంలో చూసుకుంటే 200కు సంబంధించిన ఎకరాలకు సంబంధించిన దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధం చేశారు, కాల్ చేశారు. ఇందులో పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు కానీ ఉన్నారు. ఇవన్నీ కూడా బయటపడుతున్న సమయంలో మరిన్ని కేసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి చుట్టుముట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే కొంత అయితే వారు చేసిన ఆక్రమణలు కానీ ఈ బయట పెట్టడం అయితే జరిగింది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీన్ని ఏ రకంగా ఎదుర్కొంటారు, ఏం చేస్తారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఎవరైతే అప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోండి.